హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, స్ట్రైకింగ్ రెస్క్యూ. ఇది చైనీస్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ రివెంజ్ థ్రిల్లర్ మార్షల్ ఆర్ట్స్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింలో వచ్చేసి థాయిలాండ్ హీరో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నాడు. సో తన్ని కొన్ని మూవీస్లో అయితే మీరు చూసే ఉంటారు. లైక్ గైస్, ఈ ఇయర్లోనే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ వివోడి కూడా ఎప్పుడో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది అనుకోండి. నౌ ఇప్పుడు ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ డబ్ చేశారు. జియో హాట్స్టార్లో మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ ఈ 3 ఆడియోస్ రిలీజ్ ఉండబోతున్నాయి. అక్టోబర్ 16 నుంచి జియో హాట్స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి గైస్, మనం చూడవచ్చు. సో మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 5.6 అయితే ఉంది. నెక్స్ట్, పొలిమేరా 3 స్టారింగ్ సత్యం రాజేష్. ఈ బ్లాక్ మ్యాజిక్ హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ అనేది ఈ ఫ్రాంచైజ్ మనకి ఐడియా ఉంది కదా గైస్. మా ఊరి పొలిమేరా చూసాము, దానికి కంటిన్యూషన్ గానీ పొలిమేరా 2 అయితే వచ్చింది. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గానీ పొలిమేరా 3 వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇది స్టోరీ అనేది బిగినింగ్ నుంచి కంటిన్యూ అయితే అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అలా అయితే మనకి ఈ పొలిమేరా ఫ్రాంచైజ్ అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు పొలిమేరా 3కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వచ్చేసి ప్రోగ్రెస్ అయితే ఉందంట. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. త్వరలో అంటే దిస్ ఇయర్ ఎండ్ ఆఫ్ లా ఈ ఫిల్మ్ కి సంబంధించి షూటింగ్ వర్క్ బిగిన్ అయితే అవుతుంది. అంటే చాలా త్వరగానే ఈ ఫిల్మ్ కి సంబంధించి షూటింగ్ ఫినిష్ అయితే చేస్తారనమాట. ఇంకా 2026 సెకండ్ హాఫ్ లాప్లా ఈ పొలిమేరా 3 అనేది మన ముందుకైతే వస్తుంది. మీలో ఎంతమంది మా ఊరి పొలిమేరా 1 అండ్ పొలిమేరా 2 అనేది చూసి పొలిమేరా 3 కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్, జీనీ. ఇది తమిళ నుంచి వస్తున్న ఫిలిం. జీనీ క్యారెక్టర్ సంథింగ్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం మన ముందుకైతే తీసుకుని వస్తున్నట్టున్నారు. ఇందులో చాలా మంది యాక్ట్ అయితే చేశారు. లైక్ జయం రవి, వామికా గాబి, కళ్యాణి ప్రియదర్శన్, ఇంకా కృతి శెట్టి ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో ఆల్రెడీ ఇప్పటికే మనం పోస్టర్స్లో వీళ్ళ లుక్స్ అయితే చూస్తున్నాము. ఏఆర్ రెహమాన్ గారు ఈ ఫిల్మ్కి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. సో ఫైనల్గా చాలా మంత్స్ తర్వాత ఈ ఫిలిం నుంచి ఒక అప్డేట్ రివీల్ అయితే అయింది. అదే ఫస్ట్ సింగిల్ మూవీ నుంచి సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ వచ్చేసి టుడే ఈవినింగ్ 8:10 PM వచ్చేసి రిలీజ్ ఉంటుంది. ఇంకా మూవీ రిలీజ్కి సంబంధించి ఎలాంటి డేట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఆడియన్స్ వచ్చేసి ఈ ఫిలిం టీజర్ కట్ కోసం ఎక్సైటింగ్ అయితే ఉన్నారు. మరి టీజర్ కట్ కూడా త్వరలోనే ప్లాన్ చేయవచ్చు. ఫైనలీ, రోషన్ నుంచి ఎప్పటి నుంచో బిగిన్ అయి ఉన్న ఫిలిం ఛాంపియన్. ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. December 25 థియేటర్స్లో ఫిలిం ఫిక్స్ అయితే అయింది. మూవీ వచ్చేసి స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీలో ఫీమేల్ లీడ్లో అనశోర్ రాజన్ యాక్ట్ అయితే చేసింది. డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి ప్రదీప్ అద్వైతన్. ఇతను ఈ ఫిలింకి డెబ్యూట్ అనమాట. అండ్ రైటర్గా వచ్చేసి జియో హాట్స్టార్లో ఉన్న సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మీకు ఐడియా ఉంది కదా, దానికి వర్క్ అయితే చేస్తున్నారు. సో ఛాంపియన్ ఫిలిం ఫైనల్గా వచ్చేసి ఈ క్రిస్మస్కి థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్, తమా. ఈ ఫిలిం నుంచి మరొక స్పెషల్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేశారు. సో ఈ స్పెషల్ సాంగ్లో వచ్చేసి నోరా ఫటేహి యాక్ట్ అయితే చేసింది. సాంగ్ అనేది టుడేనే రిలీజ్ చేశారు గైస్, మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. నెక్స్ట్ వన్, డైరెక్టర్ సుధా కొంగరని చూస్తున్న ఫిలిం పరాశక్తి. ఈ ఫిలిం మల్టీ స్టారర్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్, రవి మోహన్, అది ఫ్రెండ్స్ జయం రవి. సో ఇంకా అథర్వ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇంకా ఫీమేల్ లీడ్లో శ్రీలీల కూడా ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. సో ఈ ఫిలింతో జీవి ప్రకాష్ గారి మూవీ వచ్చేసి 100th ఫిలిం మూవీకి మ్యూజిక్ అందించడంలో. సో మూవీ మనకి ఇంకా థియేటర్స్లో రావడానికి 100 days అయితే ఉంది గైస్. 100 daysకి సంబంధించి ఒక న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు, చూడవచ్చు. రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ January 14 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ది కాంజోరింగ్ ఫ్రాంచైజ్ యూనివర్స్లో వచ్చిన ఫైనల్ పార్ట్ ది కాంజోరింగ్ లాస్ట్ రైట్స్. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది గైస్. మూవీ నుంచి వివోడి వచ్చేసి రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఈ 2 ఆడియోస్ మాత్రమే రిలీజ్ అయితే అయ్యాయి. ఇంకా తెలుగు, తమిళ్ వచ్చేసి రిలీజ్ చేయలేదు. వస్తే మనకు వచ్చేసి ఈ వీక్ ఎండ్ లాప్లో వచ్చేసి యాడ్ అయితే చేయవచ్చు. లేకుంటే నేను ప్రీవియస్గా మీకు ఒక డేట్ అయితే చెప్పున్నాను కదా, October 21. సో October 21కి వచ్చేసి ఇంకా యాడ్ అయితే చేస్తారు. ఇండియాలో మనకు వచ్చేసి బుక్ మై షోలో అక్కడ కూడా మనకి 2 వారాలని అప్లోడ్ అయితే అవుతుంది. ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఆడియోస్ వచ్చేసి టోటల్గా మనకి చూడడానికి
ఉంటాయి. వెయిట్ చేయండి, ఈ వీక్ ఎండ్ లోపల వస్తే మీకు చెప్తాను. లేకుంటే అక్టోబర్ 21కే తెలుగు తమిళ ఆడియో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది వివోడి. గైస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి మరొక ప్రీక్వెల్ సిరీస్ మనం త్వరలో అయితే చూడబోతున్నాం. సో ఆల్రెడీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ వచ్చేసి మనం చూసామన్నమాట. ఇప్పుడు మరొక ప్రీక్వెల్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ ఈ ప్రీక్వెల్ వచ్చేసి తీసుకుని వస్తున్నారు. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ఎప్పుడు ప్రీమియర్ చేస్తున్నారు వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ప్రీమియర్ వచ్చేసి 2026 జనవరి. సో జనవరిలో కన్ఫర్మ్ అయితే చేశారు. HBO Maxలో వచ్చేసి ఇంగ్లీష్ ఆడియో చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ఇండియాలో వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ జియో హాట్‌స్టార్లో రిలీజ్ ఉంటాయి, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. సో మనకి ఆల్రెడీ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవి కూడా డబ్బుడ్ వర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా చూద్దాం అనుకుంటే చూడవచ్చు. సో బట్ ఒంటరిగా అయితే చూడాలన్నమాట. అయితే ఇది ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ఇది హౌస్ ఆఫ్ ద డ్రాగన్కి ప్రీక్వెల్గా ఉంటుందా మరి సీక్వెల్గా ఉంటుందా అయితే ఐడియా లేదు గైస్. నెక్స్ట్ వన్, యాక్టర్ శ్రీమురళి నుంచి మరొక న్యూ ఫిలిం వచ్చేసి లాంచ్ అయితే చేశారు. మూవీ టైటిల్ ఉగ్ర యూధం. ఈ ఫిలిం వచ్చేసి 50 CR బడ్జెట్లో తీసుకొని వస్తున్నారంట. హిస్టారికల్ డ్రామాగా ఉండబోతుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది. మనం లాస్ట్గా శ్రీమురళి నుంచి బగీరా ఫిలిం వచ్చేసి చూసాము. దాని తర్వాత బిగిన్ అయిన ప్రాజెక్ట్ పరాక్. ఆ పరాక్ ఫిలిం వచ్చేసి దిస్ ఇయర్ డిసెంబర్ 20కి వచ్చేసి థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. బట్ అది వస్తుందా లేదనేది డౌటే అనమాట. ఇంకో ఫిలిం వచ్చేసి ఉంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నుంచి అనౌన్స్ అయితే చేస్తున్నారు. నో ఇప్పుడు ఈ ఉగ్ర యూధం వచ్చేసి అనౌన్స్ చేశారు. సో అప్కమింగ్ శ్రీమురళి నుంచి 3 ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, యాక్టర్ కెవిన్ నుంచి వస్తున్న మరొక న్యూ ఫిలిం మాస్క్. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో రుహాని శర్మ యాక్ట్ అయితే చేసింది. గైస్, ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ఫిలిం థియేటర్స్లో వచ్చేసి రిలీజ్ త్వరలో ప్లాన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గానే మనం వచ్చేసి కెవిన్ నుంచి కిస్ ఫిలిం వచ్చేసి చూడడం అయితే జరిగింది. ఈ ఫిలిం కూడా త్వరలోనే రిలీజ్ ఉండబోతుంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వస్తున్న ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కీర్తి శెట్టి ఇంకా ఎస్జే సూర్య గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో చెప్పాను కదా గైస్, రీసెంట్గా వచ్చేసి అక్టోబర్ 18కి ఫిలిం రిలీజ్ కావట్లేదు, పోస్ట్ పోన్ అని చెప్పేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ నోట్ అనేది రివీల్ చేశారు. అండ్ ఈ ఫిలింకి సంబంధించి న్యూ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 18 LIK ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. సో డ్యూడ్ ఫిలిం మాత్రం మనం వచ్చేసి అక్టోబర్ 17కి చూడబోతున్నాం. సో టోటల్గా ప్రదీప్ రంగనాథన్ నుంచి ఈ ఇయర్లోనే 3 ఫిలిమ్స్ వచ్చేసి చూడబోతున్నాం. నెక్స్ట్, డెకాయిట్. అడవి శేష్ అండ్ మృణాల్ ఠాగూర్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. అయితే ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ వచ్చేసి డిసెంబర్ 25 క్రిస్మస్కి లాక్ అయితే చేస్తున్నారు కదా. సో క్రిస్మస్ లాంటి ఇంకా చాలా టైం అయితే ఉంది. అప్పుడు లోపల ఈ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేసుకొని మన ముందుకు తీసుకొని వస్తారు అనుకుంటే, ఇప్పుడే వచ్చిన న్యూస్ వచ్చేసి ఈ ఫిలిం అగైన్ పుష్ అయితే చేస్తున్నారు. బికాస్ మూవీ నుంచి షెడ్యూల్స్ మళ్ళీ లేట్ అయితే అవుతున్నాయంట. సో అడవి శేష్ గారి నుంచి ఈ ఇయర్లో కూడా మనం ఒక ప్రాజెక్ట్ కూడా చూడట్లేదు. అంటే హిట్ 3లో చూసామనుకోండి, అది జస్ట్ కేమియో అనమాట. లాస్ట్గా వచ్చేసి మనం చూసింది హిట్ 2. సో దాని తర్వాత బిగిన్ అయింది డెకాయిట్ కానీ అండ్ గూఢాచారి 2. సో ఈ 2 ఫిలిమ్స్ అనేది ఇదే ఇయర్లో ఫస్ట్ కన్ఫర్మ్ అనేది చేశారు. బట్ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ ఇయర్లో అయితే రావట్లేదు. 2026లోనే డెకాయిట్ ఫిల్మ్ కానీ ఇంకా గూఢాచారి 2 అనేది ఉంటుంది. సో అడవి శేష్ నుంచి మనం ఫిలిమ్స్ చూసి గత 2-3 ఇయర్స్ అయితే అవుతుంది. లాస్ట్గా 2022 ఇయర్లో మేజర్ ఫిలింలో కానీ అండ్ హిట్ 2 ఫిలింలో కానీ చూసాము. దాని తర్వాత బిగిన్ అయి ఉన్న ఈ 2 ప్రాజెక్ట్సే మన ముందుకు ఇప్పుడు రావాల్సి అయితే ఉంది. నెక్స్ట్ వన్, కొత్త లోక చాప్టర్ 1. ఈ ఫిలింకి సంబంధించి OTT బజ్ వచ్చేసి, సో మీకు నేను రీసెంట్గా నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిలింకి సంబంధించి రైట్స్ వచ్చేసి తీసుకుంటున్నారు అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు జియో హాట్‌స్టార్ వారు ఎంటర్ అయితే అయ్యారంట. సో జియో హాట్‌స్టార్ వారు ఈ ఫిలింకి సంబంధించి రైట్స్ బ్యాక్ చేసుకుందామైతే చూస్తున్నారంట. మరి ఏ ప్లాట్ఫామ్ అయితే ఎక్కువ అమౌంట్ ఇస్తుందో ఆ ప్లాట్ఫామ్కి అయితే ఈ ఫిలిం OTT రైట్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. స్టిల్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. వెయిట్ చేయండి, జియో హాట్‌స్టారా లేకుంటే నెట్ఫ్లిక్సా. సో ఈ ప్లాట్ఫామ్స్లో ఈ ఫిలిం వచ్చేసి మనకి చూడడానికి ఉంటుంది. ఇంకా థియేట్రికల్ రన్ గురించి చెప్పాలంటే 8 వీక్స్ అయితే రన్ చేస్తారు. హై ఛాన్స్ మనకి ఈ మంత్ ఎండ్ లోపల చూడడానికి అయితే వచ్చేస్తుంది. లేకుంటే దివాళీ టైం లేకుంటే ఆఫ్టర్ దివాళీ OTT ప్రీమియర్ వచ్చేసి ప్లాన్ చేసేస్తారు గైస్. వెయిట్ చేయండి, నెట్ఫ్లిక్స్లో అయినా మనకి జియో హాట్‌స్టార్లో అయినా ఈ మంత్ సెకండ్ హాఫ్లో చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్, సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ ఫిలిం స్పిరిట్. ఈ ఫిలింలో వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారు మరొక బాలీవుడ్ యాక్టర్ని ఒక పవర్ఫుల్ రోల్కి కాస్ట్ అయితే చేయబోతున్నారు.
తనే వివేక్ ఓబెరాయ్. సో ఈ యాక్టర్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, చాలా బాలీవుడ్ మూవీస్లో యాక్ట్ అయితే చేస్తున్నారు. స్పెషల్గా చెప్పాలంటే క్రిష్ 3 అయితే ఉంది కదా, అందులో మెయిన్ విలన్ మీకు ఐడియా ఉన్నాడు కదా, తనే అనమాట. సో ఈ స్పిరిట్లో వచ్చేసి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్ వచ్చేసి తనకైతే ఇవ్వబోతున్నారంట. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఈ స్పిరిట్ ఫిలిం ఎప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నారు? లేటెస్ట్ న్యూస్ ప్రకారం నవంబర్ 1st వీక్ నుంచి ఈ ఫిలిం షూటింగ్ బిగిన్ అయితే అవుతుందంట. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.